హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా ఛానల్లో గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే దానికోసం గోంగూర ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నది తీసుకొని దానిలో 4 పచ్చిమిరపకాయలు అలాగే 1 స్పూన్ కారం వరకు యాడ్ చేసుకోవాలి. చూడండి, అవి పొయ్యి మీద పెట్టేసి గోంగూర అయితే ఉడకపెట్టుకోవాలి. అలాగే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే తీసుకున్నాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అది మూత పెట్టేసేసి ఆనియన్స్ అనేది బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. దానిలో ఒక రెప్ప కరివేపాకు అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. అలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చిన్న రొయ్యలు తెచ్చుకున్నాను. ఇలాగ మనం దేనిలో అయినా మిక్సింగ్ వేసుకున్నప్పుడు అదే గోంగూరలో కానీ అలాగే దోసకాయలో కానీ వేసుకునేటప్పుడు ఇలా పెద్ద రొయ్యల కన్నా చిన్న రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడన్నా తినకపోతే ట్రై చేయండి. ఎప్పుడు పెద్ద రొయ్యలే కాదండి, ఇలాగ చిన్న రొయ్యల్లో కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మిక్సింగ్ చేసుకుంటానికైతే చాలా బాగుంటాయి. గుడ్డులో కానీ గోంగూరలో కానీ అలాగే మనకి దోసకాయలో కానీ వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, అవి ఉడికిపోయేటప్పుడు దానిలోంచి వాటర్ అనేది కూడా వస్తాయి. అవి కూడా బాగా ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్టు అలాగే కారం అనేది మనం నార్మల్గా 2 స్పూన్స్ వేసుకుంటే 1 స్పూన్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం అనేది అడ్జస్ట్ అయ్యిద్ది. చూడండి, దానిలో మీకు కావాలంటే ధనియాల పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వాటర్ కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి అవి రొయ్యలు ఉడికే వరకు మూత పెట్టేసేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అలాగా మనకి రొయ్యలు అనేది ఉడికినాయి అనుకున్నప్పుడు కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం కొత్తిమీర జల్లేసుకొని అలాగే గోంగూర కూడా రుబ్బేసుకొని అప్పుడే యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోవాలి. గోంగూర రుబ్బుకున్న తర్వాత మనకి దానిలో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం మనం కర్రీ బాగా ఎగిరిపోయిన తర్వాత గోంగూర కలిపితే మనకి కూర అనేది కొంచెం గట్టిగా వచ్చిద్ది. అందుకనే మనం కొంచెం పులుసుగా ఉన్నప్పుడే గోంగూర అనేది యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుండిద్ది. జ్యూసీగా టేస్టీగా అలాగే పుల్లగా అలాగే కర్రీ అయితే చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. గోంగూరలో అయితే మనకి ఎక్కువ ఐరన్ ఉండిద్ది, హెల్త్కి చాలా మంచిది. అలాగే రొయ్యల్లో అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది, చాలా మంచిది హెల్త్కి. ఇలాగా మనం మిక్సింగ్ చేసుకుంటానికి చిన్న రొయ్యలు అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా సరే ఇలాగా పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళకి ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చూడండి, మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిపోయాక వేడివేడి అన్నంలో ఆ గోంగూర పచ్చి రొయ్యలు కలుపుకొని తింటే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది, సూపర్ ఉంది. అలాగే నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.